అందరికి శనార్తి ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్స్ 6 గ్యారెంటీలు పురాగా అమలుగాక తెలంగాణ ప్రజల పోరాటము బంగారు తెలంగాణ చెయ్యాలి అని సీఎం రేవంతాల సారు ఆరాటము అందాల పోటీల మీద మనసు పెట్టిండట సీఎం రేవంతాలు సారు అంతే మనసు పెట్టి జనం అవసరాలు తీర్చుట్లా వెంచుతలేడట జోరు కలెక్టర్ సారు మొక్కబోయిండట ముఖ్యమంత్రి రేవంతాలు కాళ్ళు ఆయనకేం కర్మ అట్లా పాదాలు దాకపోయిండంటారు చూసినోళ్ళు రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేసుట్లా వెంచిర్రట స్పీడు అరువులైన వాళ్ళందరికీ లోన్లు ఇస్తారట జూన్ 2 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలకు పోతే మారుతుందనుకుండట ఎమ్మెల్యే సారు గతి ఏ పార్టీ తెలవకుండా ఉన్నదట ఎమ్మెల్యే సంజయ్ సారు పరిస్థితి మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు సొంత జిల్లాను తెలంగాణ రాష్ట్రానికే బంగారు తునక లెక్క తయారు చేయాలని ఆఫీసర్లతోనే నడట సకల సౌలతులతోని 4th సిటీ కంటే పెద్దెత్తున డెవలప్ చేయాలన్నడట ఉదికు నన్ను కోసిన రూపాయి నా తాన ఎల్లది అన్న సీఎం సారే అట్లా అన్నడా అంటే అన్నడట ముచ్చటం తీనుండ్రి నల్లమల్ల డిక్లరేషన్ అంటే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు సంబంధించినటువంటి దాని మీద 10 కమెంట్స్ లాంటి డిక్లరేషన్ ఆవిష్కరిస్తారు ఇప్పుడు అగో చూసినరా సీఎం రేవంతాల సార్ ఇట్లా నల్లమల డిక్లరేషన్ సురువు చేసిండట అటెనక సిక్కి ముఖ్యమంత్రి సార్ ఇట్లా అనుకొచ్చిండు నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించండి దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి ఈ ప్రాంతంలో పేదలకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి సారు మీ ఒక్క జిల్లా పబ్లిక్ మిమ్మల్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టలేదు తెలంగాణ పబ్లిక్ అంతా మీరు తెలివితోని పని చేస్తారని నమ్మి మీకు ముఖ్యమంత్రి సీటు ఇచ్చిర్రు కానీ మీరు పాడిందే పాట పాసువాన్ల పాట ఏమో పాట అన్నట్టు పథకాలు సురువు చేయమంటే ఉచిత పథకాలు ఇయ్యకుండా ఊర్లు తిరుగుకుంటా ఉత్తగా పొద్దువో పడితిరి ఇప్పుడు ఇట్లా మా జిల్లాను బంగారు తునక లెక్క చేయాలని బాధ్యత గల లీడర్ లెక్కనే బాగానే ఎచ్చులకు పోతురు ఎన్ని దినాలు ఇట్లా ఉద్దరముచ్చట్లు చెప్పుకుంటా పొద్దుపోతారు గత ప్రభుత్వంలోనే పాలన గలీజ్గా ఉన్నదని పబ్లిక్ కారుకు కాలిచ్చి చేతులు కలిపితే తమరు కూడా అంతకంటే అద్మానంగానే ఏలుబడి ఏయబడితిరు కదా ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు అందాల బామల పోటీల మీద పెట్టిన మనసుల పావులొంతు పబ్లిక్ మీద కూడా పెట్టాలన్నట లక్షల కోట్లు ఖర్చు పెట్టి అందాల బామల పోటీలు పెట్టుడు కాదు ఆపతొచ్చిన వాళ్ళను ఆదుకోవాలన్నట మిస్వరళ్ళు పోటీల ముచ్చట ముంగటేసి అట్లా అనుకొచ్చిన ఆ లీడర్ సాబ్ ఇవ్వాలంటారా ఇగో ఈనుండ్రి ఫార్ములా ఈ రేసు పోటీలతోనే పైకం తెచ్చినామని చెప్పుకునే కేటీఆర్ సారు ఇక చెప్పుండ్రి ఎట్లా చెప్తున్నారు మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి ఇన్నరా మాజీ ఐటీ మంత్రి సార్ ఏమంటుండో ఇంకా మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు ఇంకా మంచి పనులు చేయండి అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి అయ్యా కేటీఆర్ సారు 10 ఏళ్ల మీ ఏలుబడిలా మీ అయ్యా కేసీఆర్ సారు అడ్డగోలుగా పబ్లిక్ సొమ్ము పాడు చేయలేదా మీరు ఈ కారు రేసు అనుకుంటా ఫాయిదా లేని పనులు ఎన్ని చేయలేదు మీ కారు పార్టీ వాళ్ళు 1 నంబర్ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 నంబర్ అన్నట్టే ఉన్నారు ఇప్పుడు మీరు ఇట్లా శుద్ధపూస మాటలు మాట్లాడబడితిరి అంటే మీరు చేస్తే సంసారం మంది చేస్తే వ్యభిచారమా ఎట్లా మీరు కదా 1000 కోట్ల పెట్టుబడులు పట్టుకొస్తాము తెలంగాణను బంగారు తునక చేస్తాము అన్నట్టే యనుమల రేవంతాల సారు కూడా అందాల బామల పోటీలు పెట్టి ఆయన కూడా ఎచ్చులకు పోతుండు ఇప్పుడు మలి సర్కారు కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు లేకుండా చేస్తాము 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని ఏతులకు మాటలు చెప్తురు బాతాల పోషెట్టుకి మించి మీ బాపు మాజీ ముఖ్యమంత్రి సారు చెప్తే తుపాకీ రామన్ని మించి ఇప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి సారు చెప్తుండు అధికారంలో ఉంటే ఎవలకు ఏం తక్కువ కాదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసరు ఏ శరత్ సారు సీఎం రేవంతాల సార్ కాలు మొక్కిండట కలెక్టర్ సార్ సీఎం సార్ కాలు మొక్కుడు ఏంది అప్పట్లో కార్ పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ కాళ్ళు అప్పటి కలెక్టర్ వెంకటరామరెడ్డి సారు మొక్కితేనే అటు లీడర్లు ఇటు పబ్లిక్ అంతా పరిశాన్ అయ్యిండ్రు ఇప్పటి ఈ ముచ్చట ఈయన ఇంకెంత పరిశాన్ అవుతారు సీఎం గారికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ఆనరబుల్ మినిస్టర్స్ కి ఆనరబుల్ ఎమ్మెల్సీస్ కు ఎమ్మెల్యేస్ కు జ్ఞాపికలు బహుకరించారు అగ చూసిర్రా ఎడిటర్ సాయి మల్లోపారి మంచిగా అందరికీ కానొచ్చేటట్టు జర వీడియో స్లో మోషన్ పెట్టి అయ్యి
వంగనట్టే వంగి మెల్లె కాలు పట్టుకున్నట్టే కొడతలేదు. అయ్యా కలెక్టర్ ఏ శరత్ సారు, మీకు అంతగానం అభిమానం ఉంటే ఓపారి సీఎం సార్ అపాయింట్మెంట్ తీసుకొని ఇంటికి పోయి మర్యాదపూర్వకంగా కలిసి మనసులున్న మాట చెప్పకపోయినరు. అంత పెద్ద చదువు చదివిన మీరే 5 ఏళ్ళు ఉండిపోయే సీఎం సారు కాళ్ళ దిక్కు అట్లా వంగుడు చూసి అగో ఏ శరత్ సార్ ఏంది ముఖ్యమంత్రికి గులాం అంటుండా అన్నట్టు సోషల్ మీడియాలో ఈ వీడియోను దింపుకుంటా రచ్చ రచ్చ చేస్తున్నారు. మీరు కష్టపడి చదువుకుంటే వచ్చిన కొలువు సారు కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మేందని కామెంట్ల మీద కామెంట్లు పెడుతుండ్రు. మిమ్మల్ని ఇంత చదువు చదివిపించి ఇంత పెద్ద కొలువొచ్చేటట్టు చేసిన మీ అయ్యవ కాళ్ళు ఎన్నడన్నా ఇట్లనే పట్టుకున్నారా? మీకు చదువు చెప్పిన గురువుల కాళ్ళు పట్టుకున్నారా? పూటకో మాట గడియకో రంగు మార్చే రాజకీయం లీడర్రా కాళ్ళ దిక్కు అట్ల బొంగుడేంది సారు? తమరొక ప్రభుత్వ ఉద్యోగి, జిల్లాకే పెద్ద బాసు అనే ముచ్చట మర్చిపోయినరా ఎట్లా? లేకపోతే మీరు కూడా మునుపటి సిద్దిపేట జిల్లా కలెక్టర్ సారు కూడా పదవి ఆశించి కేసీఆర్ సారు కాళ్ళు పట్టుకున్నట్టు పదవి ఆశించి అట్లా చేసిండ్రా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చార్మినార్ గుల్జార్ హౌస్ కాడైన అగ్ని ప్రమాదంలో గాయపడ్డోళ్ళ ముచ్చట్ల సర్కారు వెంటనే స్పందించి ఎంటదంట దవాఖానకు పంపి వాళ్లకు తిప్పలేకుండా చూసుకుంటున్నామని ఎచ్చులకు పోతున్నదట. కానీ సర్కారు చెప్తున్న దానికి జరుగుతున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నదట. అట్లే వలన బాలన్న అంటారా ఇగో ఈనుండ్రి. टाइम्स ऑफ इंडिया में बहुत गलत स्टेटमेंट है कि हर चीज टाइम पे प्रॉम्प्ट था, हर चीज वहाँ अवेलेबल था, हम हर चीज करें, बिल्कुल है, आप चेक कर सकते हैं। हाँ वहाँ वही सर हमारे को देखिए हमारा नहीं है। ఇన్నరా అన్ని సౌలతులు చేసినాము, యాళ్లకు అంబులెన్స్ పంపినము, యాళ్లకు ఫైర్ ఇంజన్ తెప్పించినము, చాలా మంది పానాలు కాపాడినము, మస్తు తిప్పలు పడ్డామని సర్కారు అన్ని ఉత్తముచ్చట్లు చెప్పుతుందట. కానీ దవాఖానలో పోతే డాక్టర్ కూడా చక్కగా చూడలేదట. ఇనుండ్రి. మాజీ మంత్రి కేటీఆర్ సారు ఉస్మానియా దవాఖానకు పోయి అగ్గంటుకొని తిప్పలు పడ్డోళ్లను అరుచుకునేందుకు పోతే ఇట్లా బాధితుల ఇంటోళ్ళు వాళ్ళ గోస చెప్పుకున్నారట. వాళ్ళ బాధలు విన్నాక కేటీఆర్ సారు ఇట్లా అన్నాడు. दिल्ली में नेशनल ह्यूमन राइट्स कमीशन, दिल्ली में काफी सारे ऐसे इंस्टीट्यूशन है जिनको इसमें जरूर आना है और अकाउंटेबिलिटी इज इम्पोर्टेंट. ऐसा नहीं है. ఇన్నరా ఢిల్లీలో ఉన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీసుకు పోయి సర్కారు పబ్లిక్ను పట్టించుకున్నట్లా ఫెయిల్ అయ్యిందని కంప్లైంట్ చేద్దాము, న్యాయం జరిగేదాకా పోరాటం చేద్దాము, మీకోసం నేను ముంగడికి వస్తాను, మీరు రావాలన్న తరీకల కేటీఆర్ సార్ అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు, మీ 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలో కూడా మస్తుగానే ఇసొంటి ఆపదలు ఎన్నో పడ్డాయి. అప్పుడు కూడా మీరు ఇట్లనే స్పందిస్తే అయిపోవు. అధికారంలో ఉన్నప్పుడేమో ఇవేవి కానరావు, కానీ అధికారంలోకి వెళ్ళి దిగిపోగానే అన్ని మంచిగానే అదికొస్తాయి. తమరేం సుధపూసలు కాదు, ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఉన్న లీడర్లు ఏం సుధపూసలు కాదు. వాళ్ళను మీరు ఎత్తి పొడుచుడు, మిమ్మల్ని వాళ్ళు ఎత్తి పొడుచుడు తప్పితే అసలు పేదలకు మీతో ఒరిగింది ఏమున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు నిరుద్యోగులకు ఉపాధి కోసం ఇస్తామన్న రాజీవ్ వికాసం పథకంకు ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు పైసలు విడుదల చేసే పని పెట్టుకున్నాడట. ఉదికు అప్లికేషన్ ఫారాలు ఇంకా ఆఫీసులకు వచ్చి ఇస్తూనే ఉన్నారు. అన్నయాళ్లకు ఈ పథకం అన్న అందిస్తారా అంటే ఏమో మరి చూద్దాం పారయ్య. రాజీవ్ యువ వికాసం పథకంకు వచ్చిన అప్లికేషన్లను ఆఫీసర్లు పరిశీలించే పని పెట్టుకున్నారట. అరువులను మొదలు ఎంపిక చేసి అటెన్గా చిక్కి వాళ్లకు మొదటి విడత కింద పైకం విడుదల చేసే పని చేయబోతున్నారట. అయితే జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు మలి సర్కారు చెప్పినట్టే అరువులైనోళ్లకు రాజీవ్ యువ వికాసం పథకం కింద పైకం ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తుర్రట. అటు ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు కూడా రాజీవ్ యువ వికాసం పథకం కోసము అచ్చరాల 1000 కోట్ల రూపాయల పైకంను సర్కారు గల్లాపేట నుంచి విడుదల చేసిండట. 1000 కోట్లతోని మొదలు అరువులైనోళ్లకు మొదటి విడత కింద పైకం ఇచ్చేటట్టు ఇక మధ్యేస్తురట. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, ఉదికు ఇందిరమ్మ ఇండ్లు కూడా చేపార్టీ కార్యకర్తలకు ఉమ్మాయ డక్కాయ లీడర్లకు ఇస్తుర్రు. అరువులైనోళ్లను పట్టించుకుంటలేరని జనం బాధపడుతురు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పథకం కూడా అట్లనే సాటుగా లీడర్లతోనే తిరిగేటోళ్లకు, చేపార్టీల తిరిగేటోళ్లకు తప్పితే అసలైన అరువులకు నిరుద్యోగులకు అందేటట్టు లేదని అంటుర్రు. అట్లా మాత్రం చేయకుండ్రి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సారు ఏ పార్టీ ఎరికేనా? అగో అప్పట్లో కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయిండు కదా, ఇప్పుడు కొత్తగా మళ్ళా ఏ పార్టీ ఎరికేనా అంటవేందే బాలన్న అంటారా? అయితే చాలా మందికి ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ సారు ఏ పార్టీ అని కరెక్ట్ తెలియదట. ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఇగో ఈనుండ్రి. ఎవరి పార్టీ ఎమ్మెల్యే నాకు తెలియదు బాబు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. దయచేసి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది
స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు. ఇన్నరా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది కాబట్టి ఎప్పుడు ఎమ్మెల్యే పదవి ఊసిపోతుందో, ఉప ఎన్నికలు వస్తే మా పని ఉత్తదైపోతుందని చాలా మంది పార్టీలు మారిన ఎమ్మెల్యేలు పని కట్టుకొని మళ్ళా కారు పార్టీలా కలిసే పని పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ కూడా ఏ పార్టీ అని స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ని అడిగితే ఎరకైతుంది. నాకు ఆయన ఏ పార్టీ కూడా చక్కగా తెలియదని జీవన్ రెడ్డి సార్ అనుకొచ్చుడు. అయ్యా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సారు, మరి స్పీకర్ సార్ చెప్పే కంటే ముందుగాల మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు కాబట్టి కష్టం వచ్చినా సుఖం వచ్చినా షెయి పార్టీ షెయి ఇడిచిపెట్ట అంటారా? లేకుంటే వచ్చింది లేదు పోయింది లేదు ఇప్పటికే షెయి పార్టీ చందన అవుతుందని కారు పార్టీలనే కేసీఆర్ సార్ వెనకపోంటనే ఉంటారని అంటారో కానీ ఏదన్నా సరే కానీ మీ జగిత్యాల జనాలకు అర్థం కాక అయోమయంలో ఉన్నారు కాబట్టి అసలు ముచ్చటేందో అర్థమయ్యేటట్టు చెప్పుర్రి సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి మల్లారెడ్డి సారు సరస్వతి పుష్కరాలకు పోయిండు. మొన్నటికి మొన్న ఇంటామెను ఎంట పెట్టుకుని బయట దేశం పోయి బాగానే షికార్లు కొట్టొచ్చిండు. ఇప్పుడు ఒక్కడే పోయిండా లేకుంటే ఇంటోళ్ళందరినీ ఎంట పెట్టుకుని పోయి గంగలా మునిగిండా అంటే ఏమో మరి అరుచుకుందాం పారి అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. ఇంటి బలగాం నిడిచిపెట్టి పార్టీ బలగాంని ఎంట పెట్టుకుని పోయిండు కదా. ఇట్లా త్రివేణి సంగమంలో అయ్యవార్లు వేదమంత్రాలు చదువుతుంటే మల్లారెడ్డి సారు మనసులో మంచిగానే గంగమ్మని అది చేసుకొని చేసిన పాపాలన్నీ పోవాలే, కారు పార్టీ మళ్ళా ఎలుబడిలకు రావాలే, మళ్ళా నా రియల్ ఎస్టేట్ దందా గట్టిగా నడవాలని మనసులో మొక్కుకున్నాడా అంటే మల్లన్న మనసుల మాట మల్లన్ననే మంచిగా బయటకు చెప్తే అర్థమవుతుంది. ఇట్లా ముక్కు మూసుకొని దేవుళ్ళను మదిలో తలుసుకొని గంగల 3 మునుగులు మునిగిండు. అటెరక సిక్కి గుళ్ళకు తీసుకుపోయి అయ్యవార్లు మల్లారెడ్డి సార్కు లడ్డూ ప్రసాదం చేతిలో పెట్టి గోత్రనామాలు అరుచుకొని పూజలు మంచిగానే చేసిర్రు. పుష్కరాలు మొదలైన తొలతల అసలు దళిత ఎంపీని దగ్గరికి కూడా రానియలేదు అని వంశీకృష్ణ సారోళ్ళ బలగము అప్పుడు బాగానే లొల్లిపెట్టిర్రు. అయినా కూడా ఆయన పేరు మీద అయ్యవార్లు ఇట్లనే పూజలు చేసి గుళ్ళకు తీసుకుపోయి తీర్థప్రసాదాలు ఎందుకు పెట్టలేదు అంటే ఏమో ఎవలకెరక అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు ఆదిలాబాద్ బస్ డిపోకు పోయిండు. ఆడికెళ్ళి సీదా బస్ స్టాండ్కు పోయిండు. హైదరాబాదు ఆర్టీసీ బస్సుల ఆఫీసుల చల్లగా ఏసీలో కూర్చునే సజ్జనార్ సారు ఎర్రటి ఎండలా బయలుదేరి ఇప్పుడు సడన్గా ఆదిలాబాద్ బస్ డిపో కాడికి ఎందుకు పోయిండు అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. సజ్జనార్ సార్ వచ్చిండని ఆదిలాబాద్ డిపోలో పనిచేసే ఆఫీసర్లు, డ్రైవర్లు, కండక్టర్లు అందరూ కూడా ఆ సారుకు మంచిగానే మర్యాదలు చేసి ఎదుర్కొచ్చిండ్రు. సీదా తీసుకుపోయి సార్ రాక వచ్చిండు. మళ్ళొచ్చే వరకు 10 మందికి నీడనిచ్చేటట్టు షెట్టు పెట్టిపియాలని మంచిగానే ఇషారా చేసి ఇట్లా మొలకన అటిపిచ్చిర్రు. అటెనక సిక్కి సజ్జనార్ సారు ఆదిలాబాద్ బస్ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, ఆఫీసర్లు అందరితో కూడా మాట్లాడిండు. ఆదిలాబాద్ డిపో నుంచి ఎన్ని సర్వీసులు నడుస్తున్నాయి, మొత్తం ఎన్ని బస్సులు ఏడికెళ్ళి ఎడికి తిరుగుతున్నాయి, రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడుతుర్రు, ఎంత ఆమ్దాని వస్తుంది, ఏమైనా తిప్పలు ఉన్నదా, ప్రయాణికులకు ఏమైనా అవస్థలు అవుతున్నాయా, డ్రైవర్లు కండక్టర్లు డ్యూటీలకు యాళ్లకు వస్తుర్రా అని ఇట్లా అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. అయ్యా ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సారు ఆదిలాబాదు డిపో దాకా పోయి అన్ని ముచ్చట్లు మంచిగానే అరుచుకుండ్రు. కానీ మళ్ళీ సర్కారు ఏమంటా మహాలక్ష్మి పథకం పెట్టిందో కానీ అప్పటి సంది చాలా ఊర్లలో బస్సులు యాళ్లకు వస్తలేవు, వచ్చిన బస్సులు ఆగుతలేవు. ఓపారి కాకుండా ఓపారన్న బస్సులు తక్కువ తిరిగే దిక్కు ఎక్కువ బస్సులు ఏపిస్తే ఇంకా మంచిగుంటుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసుల డ్రైవర్ నౌకరి కోసం 100 మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారట. పెద్ద పెద్ద చదువులు చదివి సర్కారు నౌకర్లు కొట్టాలని చూస్తున్నోళ్ళు కూడా హైడ్రా ఆఫీసుకు వచ్చి దరఖాస్తులు ఇచ్చిపోతుర్రట. మరి కమిషనర్ రంగనాథ్ సారు ఎవలను సెలెక్ట్ చేస్తుండు, ఎన్ని డ్రైవర్ పోస్టులు ఖాళీ ఉన్నాయంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. ఏం జనం సర్కారు ఆఫీసుల డ్రైవర్ పోస్టుకు కూడా ఇంతమంది అప్లికేషన్ పెట్టి ఉండరు. మరి అంతగానం మంది ఎందుకు హైడ్రా ఆఫీసుల డ్రైవర్ పోస్టుకు ఎగబడుతుండ్రు అంటే ఈ నడమల హైడ్రా మొత్తం హైదరాబాద్లో ఎవ్వల మాట కూడా వినకుండా బిల్డింగులకు బిల్డింగులు, ఇండ్లకు ఇండ్లు, ప్లాట్లకు ప్లాట్లు ఎవ్వి చూడకుండా గోడలన్నీ ఎక్కడికక్కడ ఏం లేకుండా నాలకు వట్టియవటే. ఇప్పుడు హైడ్రా ఆఫీసులో పనిచేస్తున్నామని చెప్పుకునేందుకు కూడా ఆ పేరు పెద్దగా ఉంటుందని పెద్ద పెద్ద చదువులు చదివి పరీక్షలు రాసేందుకు సిద్ధమైన వాళ్ళు, బండ్లు నడిపించిన వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు అందరూ అప్లికేషన్లు పెట్టుకునేందుకు వస్తురట. హైడ్రా పేపర్ రంగనాథ్ సార్ కూడా కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షలు రాసినోళ్ళు 1 మార్కు 2 మార్కుల కాడ వెనకబడి ఫెయిల్ అయిన వాళ్ళను, నౌకర్ రానోళ్లను చూసి డ్రైవర్ పోస్టులకు తీసుకుంటుర్రట. అయ్యా రంగనాథ్ సారు మరి ఇట్లనే మీ హైడ్రాను ఒక హైదరాబాద్లోనే కాకుండా జిల్లాలకు కూడా పట్టుకొచ్చి అక్కడ కూడా ఆఫీసులు కట్టి అక్కడ కూడా నౌకర్లు పెడితే మంచిగా చదువుకున్న ఇంకో 4గురికి బతుకు తెరువు చూపించిన వాళ్ళు అవుతారు కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
జగిత్యాల కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొందరు మట్టి కొడుతున్నామని చెప్పుకుంటా గుట్టలు మొత్తం మాయం చేస్తురట. 100 ఎకరాల గుట్టలను ఏం లేకుండా మాయం చేస్తురట. ఇప్పుడు జగిత్యాలలో ఉన్న షై పార్టీ లీడర్లు అంటే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు, ఎమ్మెల్యే సంజయ్ సారే ఉన్నారాయే. వాళ్ళే గుట్టు సప్పుడు కాకుండా గుట్టలు మాయం చేస్తురా అంటే చూద్దాం పారి. మార్పు 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 రావాలి, కాంగ్రెస్ కావాలంటే ఏమో అనుకున్నాం కానీ గుట్టలు కొండలు మాయం చేసేంత మార్పు వస్తుందా అనుకోలేదు. ఈడికే అడవులు ఆగమవుతున్నాయి, కొండలు గుట్టలు తరిగిపోతున్నాయి. అడవి సంపద కాపాడుకోవాలి, కొండలు గుట్టలను రక్షించుకోవాలి. అడవుల్లోకెళ్ళి కట్టెపుల్ల కూడా అక్రమంగా గదిలిపోవద్దు, కొండలకెళ్ళి బండలు ఓనియొద్దు, గుట్టలకెళ్ళి గుల్క రాయి కూడా గుట్టు సప్పుడు కాకుండా తరలిపోవద్దు అని నెత్తిలో నోరు పెట్టుకొని మొత్తుకుంటుంటే ఏకంగా గుట్టలు మాయం చేసుడు ఏంది? కారు పార్టీ ఏలువడిలనే ఉష్కే అడ్డగోలుగా తరలిస్తుండ్రని అప్పట్లో కాంగ్రెస్ లీడర్లే ఉష్కే గురించి ఉరుకులాడుకుంటా లొల్లిపెట్టిర్రు. ఇప్పుడు అధికారంలోకి రాగానే మన్నుదందా ముంగటేసుకొని మంచిగా గుట్టలు పొతం పెట్టుడే పనిగా పెట్టుకునుడు ఏంది? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడే అడ్డగోలుగా సంపాదించుకోవాలని మొన్నటిదాకా ఉష్క దందాలు చేస్తే ఇప్పుడు కొండలు ఊలగొట్టుకుంటా మట్టి పేరుతోనే మల్లో దందా ముంగటేసుకుర్రా. పెద్ద పెద్ద గుట్టలు కొండలు ఏం లేకుండా మాయం చేసుడేంది? జగిత్యాల జిల్లాల ఏడనంటే మెట్పల్లి, కమర్పల్లి, పెద్ద రోడ్డు దగ్గరున్న మేడిపల్లి శివార్ల కొండకు సూటిపెట్టి గుట్టలను మొత్తం లూటీ చేస్తురట. మట్టి కొడుతున్నామని చెప్పుకుంటా గుట్టను మొత్తం పొతంబాడుతురట. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మొన్నటిదాకా ఉష్క దందా చేస్తే ఇప్పుడు మన్ను దందా చేస్తురట. జరా ముచ్చటేందో అరుచుకొని తమరి కాంగ్రెస్ వాళ్ళ కథేందో చూడుండ్రి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ దగ్గర కాకపోతే ఓ దగ్గర రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో కయ్యాలు ఎక్కువ అయితేనే ఉన్నాయి కదా. కాంగ్రెస్ అంటేనే కయ్యాల పార్టీ, అది సరే కానీ మల్లేడ షై పార్టీలో కయ్య ముదిరేనే ఆ పంచాది మనమన్నది ఎంపొద్దాం పార్టీ అంటారా? ఏడనో కాదు చెన్నూరు నియోజకవర్గంలో. నేను కూడా అడిగి తోలుకపోతా, పోదాం పారి నాతో రాండి. అగో చూసినరా, చెన్నూరు నియోజకవర్గంలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీటింగ్లో ఇట్లా షై పార్టీలో ఉన్న 2 వర్గాల లీడర్ల నడమల లొల్లి పుట్టిందట. సిలికి సిలికి గాలివాన అయినట్టు చిన్నగా మొదలైన పంచాది అంగీలు లాగులు చింపుకునే కాడికి వచ్చిందట. వెనకటి నుంచి పార్టీనే నమ్ముకొని ఉన్న ఇప్పుడు మాకు ఆకుంటా కొత్తగా వచ్చిన వాళ్లకు ఎట్లా పదవులు ఇస్తారని ఇట్లా చిన్న చిన్న లీడర్లు చిల్లెర పంచాది మోపు చేసి మొత్తం గాయి గాయి గత్తర గత్తర చేసిరట. కొత్త నీళ్లు వస్తే పాత నీళ్లకు పక్కకు పెట్టినట్టు ఎప్పటి సందో పార్టీల పాతుకొని ఉన్నోళ్లను పక్కకు పెట్టుడు ఏంది, పరిశాన్ చేసుడు ఏంది? జీకు లెక్క షై పార్టీని పట్టుకొని ఏలాడుతున్నోళ్లను పక్కకు పెడితే ఇట్లనే జిద్దు చేస్తారు. ఏడజుడు ఏం చక్కదనం ఉన్నది, ఏ జిల్లాలో చూసినా ఇదే వర్గపోరు. నువ్వెంత అంటే నువ్వెంత, నిన్నీయాల పార్టీలకు వచ్చిన నీకే ఇంతుంటే ఏండ్ల సంది ఇందిరమ్మ పార్టీని పట్టుకొని ఇగ్గుకుంటూ వస్తున్నా మాకెంత ఉండాలని పాతోళ్ళు. మా ఇష్టం ఉన్నప్పుడు పార్టీలకు వస్తే మా లెక్క మీకు దమ్ము ధైర్యం ఉంటే పదవులు తెచ్చుకోండి, పచారా పెంచుకోండి, కానీ మా మీద వాడి ఏడుసుడు ఎందుకు అని కొత్తగా చేరిక అయినోళ్ళు. ఇట్లా వీళ్ళు కొట్టుకునుడు తిట్టుకునుడు చూసి వీళ్ళేనా మార్పు తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన వాళ్ళు. తెలంగాణలో మార్పు తెచ్చుడేమో కానీ మొదలు మార్పు రావాల్సింది అధికార పార్టీలా అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ గాలి మోటార్లో ఎక్కితే కాగులేసి కమ్మినట్టే ఒకడే ఉడకపోతానట. ఉబ్బరపోతకు బట్టలు మొత్తం దడిసి ముద్దయిపోయినాయట. అగో గాలి మోటార్లో ఉడకపోసుడు ఏందే బాలన్న? అదే మన ఫ్రీ బస్సు పథకం కింద నడిచే తెలంగాణ ఆర్టీసీ బస్సు అనుకుంటున్నావాయే? ఎర్ర బస్సు కాదు, అది ఎయిర్ బస్సు అంటారా? అయితే ఈ వీడియో చూడవలసిందే మీరు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి మోటార్ల డిపో నుంచి పాట్నాకు పోతున్న గాలి మోటారు మొగులు మీదికి ఎగిరినప్పటి నుంచి ముత్యమంతనన్న గాలి వస్తలేదట. ఎండాకాలంలో రూపాయి ఎక్కువ పోయినా సరే కానీ గాలి మోటార్ల చల్లగా ఏసీ వేసుకొని నడిచే ఏరోప్లేన్లో ఎక్కి మొగులు మీదికి వెళ్ళి పోదామని అనుకుంటే కుండలేసి ఉడకబెట్టినట్టు గాలి కూడా లేకుండా గాలి మోటార్ల ప్రయాణం కట్టే కాడికి వచ్చిందట. అసలే గాలి ప్రయాణం ఆయంత ఉడకపోత ఎక్కువ, దాంట్లో ఏమన్నా ఎటమటం అయితే ఎట్లా? ఎగిరే ముంగట్నే ఆ విమానం కంపెనీలు అన్ని చెక్కింగ్లు చేసుకోవాలి కదా అని అంటే ఇక ఎయిర్ ఇండియా విమానాల కంపెనీల పరితానం ఎట్లుంటుందో అందరికీ ఎరుకున్నదేనా. ఇదే మొదటిసారి కూడా ఏం కాదట. ఈ నడమల చాలాసార్ల గాలి మోటార్లలో ఇట్లనే ఏసీలు పనిచేస్తలేవని కూడా ప్రయాణికులు మస్తుగానే కోపానికి వస్తుర్రట. అయ్యా ఎయిర్ ఇండియా కంపెనీ పెబ్బలు, మరి మీరు ఏం కమాలు కడుతురు సారు? 1000 టిక్కెట్లకు పైకం తీసుకొని ప్రయాణికులను ఇట్లనేనా తిప్పలు పెట్టేది? మళ్ళోపారి ఇట్లా జరగకుండా చూసుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికేమని ఉంటే అన్ని.